హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామందికి చల్లని డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు, సోడా, జ్యూస్లు వాటితో పాటు చెరుకు రసంను కూడా ఎక్కువగానే తాగుతుంటారు. ఈ ఎండ తాపానికి చల్లచల్లగా చెరుకు రసం తాగితే ఎండ తాకిడిని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. ఈ క్రమంలోనే సమ్మర్ సీజన్లో మనకు ఎక్కడ చూసినా రోడ్ల పక్కన చాలా చెరుకు రసం బండ్లు కనిపిస్తుంటాయి. అయితే దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. మరి ఈ చెరుకు రసం తాగితే ఉపయోగాలేంటి? అలాగే చెరుకు రసం ఎంత మోతాదులో తాగాలి? చెరుకు రసాన్ని ఎలాంటి వారు ఎక్కువగా తాగకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెరుకు రసం తాగడం వల్ల ఎండ తాకిడిని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. చెరుకు రసం అలసటను తగ్గించి వెంటనే శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. చెరుకులో ఫైబర్, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, బి, సి కూడా మెండుగా ఉంటాయి. శరీరంలో ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెరుకు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంట్లోని ఫ్లేవినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్ కాంపౌండ్స్ వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. చెరుకు రసం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ చాలామంది చెరుకు రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎక్కువగా తాగేస్తుంటారు. దీన్ని తాగే విషయంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చెరుకు రసాన్ని ఎక్కువగా రోజు తాగకూడదు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడదు. ఒకేసారి 2 గ్లాసుల కంటే ఎక్కువ చెరుకు రసం తాగితే మీ ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే చెరుకు రసం 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచి తాగితే శరీరానికి హాని జరుగుతుంది. విరేచనాలు, మలబద్ధకం, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే నిల్వ ఉంచిన చెరుకు రసం తాగితే కడుపులో నొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాజాగా చేసిన చెరుకు రసం తాగడం మంచిది. అది కూడా 1 గ్లాస్ మాత్రమే. అలాగే అధిక బరువు ఉన్నవారు చెరుకు రసాన్ని తాగకపోవడమే మంచిది. రోజు దీన్ని తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కనుక అధిక బరువు ఉన్నవారు చెరుకు రసాన్ని తాగకూడదు. అలాగే డయాబెటీస్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, 4 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, వృద్ధులు, విటమిన్ సప్లిమెంట్ను వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే టాబ్లెట్లను వేసుకుంటున్న వారు చెరుకు రసంకు దూరంగా ఉండాలి. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.